హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టిప్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్గా ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. ఓకే, మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ లేదంటే బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సి లాంగ్వేజ్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అని నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే కొత్త చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ట్రూ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడేమో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ట్రూ ఫాల్స్ రెండు చెక్ చేయాలన్నప్పుడేమో ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటిలో లార్జెస్ట్ ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ స్టేట్మెంట్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ వర్క్ అవ్వవు. ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే, సో ఇన్ కేస్ 3 వేరియబుల్స్ వచ్చినప్పుడు మనం మోర్ దెన్ 1 కండిషన్ చెక్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ కూడా అనొచ్చు. ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే ఇఫ్ స్టేట్మెంట్ ఉండదు. ఇక్కడ ఏముంటుంది, మనకు ఓన్లీ ట్రూ స్టేట్మెంట్సే ఉంటాయి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో ఏం చేస్తాము, అగైన్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తూ ఉన్నాం. అంటే మోర్ దెన్ 1 కండిషన్స్ని చెక్ చేయడానికి మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయిందంటే దీనికి సంబంధించిన బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఫాల్స్ అయితే మళ్ళీ దానికి సంబంధించిన ఎల్స్ బ్లాక్, అందులో మళ్ళీ కండిషన్. ఆ విధంగా మనం ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకుంటూ పోవచ్చు. ఫైనల్లీ ఎల్స్ బ్లాక్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఇది ఫాల్స్ అన్నట్టుగా, వీడికే డెడ్ ఎండ్. ఓకే, సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ ఇఫ్కి సంబంధించిన సింటాక్స్ అయితే రాసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ని ఎప్పుడు యూజ్ చేయాలి మనం అంటే, మోర్ దెన్ 1 కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని మనం దేశీ సిలబస్లో కాపీ పేస్ట్ చేసి అక్కడ ఎగ్జిక్యూషన్ అయితే చూద్దాం. నేను కాపీ చేసుకొని దేశీ సిలబస్లో ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ చేస్తాను. ఒక్కసారి మనం ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే 2 హెడర్ ఫైల్స్ అయితే రాసినాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, ఇందులో ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాను, ఏబిసి. సో ఏబీసీకి వాల్యూస్ కీబోర్డ్ నుంచి ఇస్తున్నాను, ఎంటర్ ఏబీసీ వాల్యూస్ అని చెప్పేసి. తర్వాత స్కాన్ఎఫ్, పర్సెంటేజ్ ఏబీసీ, ఆ మూడింటికి వాల్యూస్ అయితే పాస్ చేసినాను. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను అంటే, లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ 3 వేరియబుల్స్లో ఏదైనా ఒకదాన్ని ఫిక్స్ చేసుకొని మిగతా వాటితో కంపారిజన్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ రాశాను. ఏమని రాశాను చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసిన. లాజికల్ అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే, 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ కావాలి, ఏ గ్రేటర్ దాన్ సి ట్రూ కావాలి. సో అప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో దీనికి సంబంధించిన బ్లాక్ ఇది. సో ఇప్పుడు నీకేమొస్తుంది అవుట్పుట్, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ అని వస్తుంది. ఎప్పుడు ఇది, సో ఈ కండిషన్ ట్రూ అయితే. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది, సో ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఏ అనేది లార్జెస్ట్ కాదు. ఓకే, సో దానికి సంబంధించి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో మళ్ళీ కండిషన్ పెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ బీని ఏతో చెక్ చేస్తున్నాను, సితో చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ లార్జెస్ట్ కాలేదంటే ఇంకెవరు, బీసీ. సో ఇప్పుడు బీని చెక్ చేస్తాను. బీని ఏతో చెక్ చేస్తున్నాను, తర్వాత బీని సితో కూడా చెక్ చేసినాను. సో బీ గ్రేటర్ దాన్ ఏ అండ్ బీ గ్రేటర్ దాన్ సి. ఇక్కడ కూడా 2 కండిషన్స్ ట్రూ అయితేనే లాజికల్ అయిన ట్రూ అవుతుంది. అప్పుడు బి అనేది లార్జెస్ట్ అనే ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. ఓకే, సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా ఫాల్స్ అయితే ఇక రిమైనింగ్ ఎవరు, సి. దాన్ని డైరెక్ట్గా మనము ఎల్స్ బ్లాక్లో రాసేయచ్చు, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ సి అని చెప్పేసి రాయొచ్చు. ఫైనల్గా గెట్ సిహెచ్ అనేది మనం దేశ సిలబస్లో రాసినా రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని సేవ్ చేసి మనం ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే సేవ్ యాజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని పెడుతున్నాను. దీన్ని మనం సి లాంగ్వేజ్లో సేవ్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కంపైలేషన్ చూడండి, కంపైల్ చేస్తే మనకి ఇక్కడ 0 ఎర్రర్స్ వచ్చింది. నెక్స్ట్ రన్, ఇక్కడ అడుగుతూ ఉంది ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని చెప్పేసి. మీకు నచ్చిన వాల్యూస్ ఇన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 100, బి వాల్యూ 200, సి వాల్యూ 300. చూడండి, లార్జెస్ట్ వాల్యూ సి అని వచ్చింది, ఎందుకంటే ఏబిసి వాల్యూస్లో సి హైయెస్ట్ ఇచ్చిన కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు ఇంకొకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇప్పుడు నేను బీకి హైయెస్ట్ వాల్యూ ఇస్తాను, వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఏ వాల్యూ 100 ఇచ్చినాను, బి వాల్యూ 300, సి వాల్యూ 200. ఇప్పుడు ఎవరు హైయెస్ట్, బి హైయెస్ట్. చూడండి, బి హైయెస్ట్ అని వచ్చేసింది. అట్లనే ఏని కూడా చెక్ చేద్దాం. సో మన ప్రోగ్రామ్ అనేది ఏ వాల్యూస్ ఇచ్చినా మనకు క్లియర్గా ఎగ్జిక్యూషన్ జరగాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏకి 300 ఇస్తాను, బికి 100, సికి 200. ఇప్పుడు ఎవరు హైయెస్ట్, ఏ హైయెస్ట్. చూడండి, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ. సో ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ కూడా అనొచ్చు. ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు.
ఈ డెఫినేషన్, సింటాక్స్, ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, దీనికి సంబంధించిన మన తీరిపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. కంప్లీట్ వీడియోస్ కూడా అందులోనే ఉన్నాయి. ఆ వీడియోస్ అని మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.